RTI Live News. Ask for right. నమస్తే వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం ఉత్సా రంగపల్లి పంచాయతీ మద్దిగూడ గ్రామానికి చెందిన ఆత్రం బాపు 3 సంవత్సరాల నుండి పెన్షన్ డబ్బులు రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. వయసు పెరిగిపోవడంతో తన పనులు తాను చేసుకోవడంలో కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. సజావుగా వస్తున్న పెన్షన్ను పంచాయతీ కార్యదర్శి చౌదరి రాకేష్ చనిపోయాడు అని రాయడంతో పెద్ద ఆయన పెన్షన్ ఆగిపోయింది. గత ప్రభుత్వంలో మండల జిల్లా అధికారులకు మొరపెట్టుకున్నా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పెన్షన్ వచ్చేలా చేయాలి అని బాధితుడు తన ఆవేదనను మీడియాతో వెల్లబుచ్చుకున్నారు. ఏమైంది తాత? ఏం వస్తలేదు నీకు? పింఛన్ వస్తలేదా? లేదు. ఎన్ని రోజుల నుంచి? సంవత్సరం అవుతుందా? ఎక్కువ అవుతుందా? మీ పేరు తీసేసిండ్లా నీకు పింఛన్ రాగా? ఎవరు? కార్యదర్శి. ఆయన పేరేంది? చచ్చిపోయింది అని కట్ చేసిందా? ఫోటో మా గ్రామ పంచాయతీ నుండి ఇంతకుముందు సర్పంచా లేకుంటే కార్యదర్శా మరి ఎందుకు తొలగించారు ఇతని పేరుని? వీళ్ళకేమో ఎలక్షన్ వచ్చినప్పుడేమో మనిషి కనబడతాడు, మరి బతుకుండగా చనిపోయిందని చెప్పి పేరు తీసేసారు. మరి ఎలక్షన్లో ఉన్న మనిషి మరి ఇప్పుడు పెన్షన్కే మొత్తానికి చనిపోయిండా? ఎందుకు చనిపోయారు? ఇప్పటికైనా కూడా ఆయనని గుర్తించి ఆయన బతికుండడని చెప్పి అతను వాళ్ళ తరపు నుండి వాళ్ళ ఇంటి తరపు నుండి మేము కోరుకుంటున్నాం. ఎట్టి పరిస్థితులు అయినా కూడా ఆయనకు తిరిగి పెన్షన్ ఇప్పించే బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. దాని ఈ నెల నుండి కాకపోయినా వచ్చే నెల నుండి అయినా కానీ ఖచ్చితంగా ఆయనకు అందించే విధంగా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి ఎంపీడీఓగా కానీ దానికి సంబంధించిన మండలాధికారులు కానీ ఇక ఎవరైనా పర్వాలేదు, కాకపోతే ఆయనకు పెన్షన్ అందే విధంగా న్యాయం చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. సరిపోతుంది.